తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆకాశానికి నిచ్చెన రెండవ భాగం. మరి మొదటి భాగంలో ఏం జరిగిందో విందామా? అవినాష్ ఎప్పుడూ అందమైన కలలు కంటూ ఉంటాడు. తీరని ఆ కలల గురించి అతడి భార్య వెటకారాలు ఆడుతూ ఉంటుంది. అలా కలలు కంటూ మంచం మీద నుంచి కిందకు దొర్లిపోతాడు అవినాష్. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న కూతురు వెంట తోడుగా వెళ్ళమని భార్య గాయత్రి చెప్తుంది. కాయగూరల కోసం మార్కెట్కి వెళ్ళిన అవినాష్కి ఎదురవుతాడు అతడి కొలీగ్ రవీంద్ర. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెడుతున్నట్టుగా సెక్షన్ ఇన్ఛార్జికి చెప్పమని రవీంద్రకు చెప్తాడు అవినాష్. పరీక్షల సమయంలో చదవకుండా నిద్రపోతున్న వంశీకృష్ణ గురించి భర్తకు చెప్పిన ఉమకి సర్ది చెప్తాడు రవీంద్ర. మరి ఇప్పుడు మనం రెండో భాగంలోకి వెళ్దాం. ఏమిట్రా చీకటి పడకముందే అలా నిద్రపోతున్నావు? ఈరోజు జరిగింది ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా నాన్న. రాత్రి అర్ధరాత్రి వరకు చదివాను, అందుకే కాస్త మత్తుగా అనిపించి పడుకుంటే నిద్ర వచ్చేసింది. సరేలే పడుకో. వాడి భుజం మీద తట్టి పైకి లేచాడు. అతడు వరండాలోకి వెళ్లకుండా వంటగది వైపు అడుగులేశాడు. వంటగది తలుపు దగ్గర నిలబడి అటు చూస్తే ఉమ వంట పనిలో బిజీగా ఉండటం కనిపించింది. ఏమిటోయ్, నేను కాసింత సహాయం చేయనా? నవ్వుతూ అడిగాడు. ఆమె తల తిప్పి అతడికేసి చూసి వెంటనే చెప్పింది, వంట పనిలో సహాయం వద్దు కానీ మీ తీరిక సమయాన్ని మరేదైనా పనికి ఉపయోగించి 10 రూపాయలు సంపాదించండి. అతడి బురుకుటి ముడిపడింది. ఉమ్మకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువేనన్న సంగతి అతడికి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లోనే ఆ వ్యామోహం బయటపడుతూ ఉంటుంది. ఇలా హఠాత్తుగా ఆమె దాడి చేయటం మనకు మరేదో కారణం ఉండి ఉంటుంది అనిపించింది అతడికి. రవీంద్ర 2 అడుగులు లోపలికేసి ఆమె వెనకగా నిలబడ్డాడు. భుజం మీద తలా నుంచి 2 చేతులు నడుము చుట్టూ పోనిచ్చి, ఏమిటోయ్ ఈరోజు ప్రతి విషయంలోనూ సీరియస్ అయిపోతున్నావు అన్నాడు నవ్వుతూ. ఇంటికొచ్చిన ప్రతివారు మీ వారు 15 ఏళ్ల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా మీరు ఇంకా సొంత ఇల్లు కట్టుకోలేదా? అదే ఇంట్లో వాషింగ్ మిషన్ లేదే, కలర్ టీవీ లేదే అంటే నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను అనుకో. అందుకే సీరియస్ అయ్యాను. ఈరోజు మన ఇంటికి ఎవరు వచ్చారేంటి? మనం జవహర్ నగర్లో ఉన్నప్పుడు కింద పోర్షన్లో అద్దెకుండేవారు చూడండి, యాదగిరి జ్యోతి అనేవాళ్ళు. గుర్తొచ్చారు. వాళ్ళు వచ్చారు. మార్కెట్ వరకు వచ్చారట, దగ్గరే కదా అని చూసి వెళ్ళేందుకు మన ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వచ్చాక మన ఇల్లు మొత్తం తిరిగి చూసి ఆశ్చర్యపోయారనుకో. ఇంతకాలంలో మీ ఇంట్లో కొంతైనా మార్పు రాలేదే అన్నారు. ఒక్కటైనా కొత్త వస్తువు కొనలేదే అని. పోనీ ఫ్లాట్ కొన్నారా అని అడిగారు. లేదని చెప్పాను. మరి మీరు ఇక సిటీలో బ్రతకడం వేస్ట్ అన్నట్టుగా వారు నా వైపు ఒక చూపు చూశారనుకో. నేనైతే సిగ్గుతో చితికిపోయాను అనుకో అసలు. రవీంద్ర చెయ్యి ఆమె నడుమును వదిలేసింది. భోజం మీద నుంచి తల తీసి ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఉమా, నేను నిన్ను నలుగురు ముందు సిగ్గుపడేలా చేస్తున్నానా చెప్పు? అతడు ఆర్తిగా అడిగాడు. అతడి గొంతులోని ఆర్తికి ఆమె కొద్దిగా చలించింది. సిగ్గుపడేలా చేయటం అంటే మరీ దరిద్రంతో అల్లాడిపోయేలా చేయటం కాదనుకోండి. అంటే ఇతరులతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏమంత బాగుందని. మన పరిస్థితికి ఏమిటి ఉమా? ఉన్నంతలో మంచి ఇంట్లోనే ఉంటున్నాం, తిండికి లోటు లేదు, వంశీని మంచి స్కూల్లోనే చదివించాం. వీసీఆర్లు వాషింగ్ మిషన్లు లేకపోవచ్చు, కానీ కాలక్షేపానికి ఒక టీవీ ఉంది. ఇంకా ఇంకా ఏం కావాలి చెప్పు? ఆమె ఈసారి కాసేపు ఆలోచించుకున్నట్టుగా ఉండిపోయి తర్వాత పలికింది. తిండికి బట్టకి లోటు ఉందని నేను అంటం లేదండి. ఈరోజు వచ్చిన జ్యోతి యాదగిరిలు ఏమన్నారో తెలుసా? వారి మధ్య అవినాష్ గారింటికి వెళ్ళారట. వారింట్లోని ఫర్నిచరు వస్తువులు చూసేసరికి కళ్ళు తిరిగినంత పనైందట. గాయత్రి మెడలో ఇంత లావు నల్లపూసల దండ, చేతికి 4 గాజులు ఉన్నాయట. ప్రత్యూషకు చేయించిన నగలు కూడా గాయత్రి చూపించిందట. ఎన్నిన్ని నగలో అంటోంది జ్యోతి. సరే, ఇక ఇంట్లో కలర్ టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను ఉన్నాయి, మరొకటి లేదు అని కాక ప్రతి ఒక్కటి ఉన్నాయట. వచ్చిన వారు ఆశ్చర్యపోయి, అదేమిటి మీ వారు అవినాష్ గారు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులే. ఒక విధంగా చెప్పాలంటే మీ వారే సెక్షన్ ఆఫీసర్ కాబట్టి పై స్థాయిలో ఉన్నట్టే. అయినా అవినాష్ గారేమో అంత సంపాదించడం, మీ వారేమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉండడం ఏమిటి అని అడిగారనుకో. అవినాష్కి నాకు తేడా ఉందోయ్ అతడు అనునయంగానే పలికాడు. ఏమిటా తేడా? ఆమె సీరియస్గానే అడిగింది. అతడు బల్ల కింద, సారీ అది పాత మాట, అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగులు కాసింత సిగ్గుపడేవారు కాబట్టి బల్ల కింద చేతులు పెట్టి లంచం తీసుకునేవారు. ఇప్పటి అవినాష్ లాంటి గవర్నమెంట్ ఉద్యోగులు
సిగ్గు పడకుండానే బల్ల మీద చేతులు పెట్టి బేరసారాలు సాగించి మరీ లంచం తీసుకుంటున్నారు. నవ్వాలని ప్రయత్నించాడు అతడు. నవ్వు రాలేదు. ఏం చేస్తేనే ఆయన బాగా సంపాదిస్తున్నాడు, అంతే కావాల్సింది. అంతేనంటావా? అంతే కదా, మరి లోకానికి కావాల్సింది ఎంత సంపాదించాడు అన్నది కానీ ఎలా సంపాదించాడు అన్నది కాదు. ఎవరైనా వారింట్లోకి వెళ్తే ఫర్నిచర్ కనిపిస్తుంది కానీ బల్ల కింద చేతులు పెట్టడం కనిపించదు కదా. అతడు తల విదిలించాడు. ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ విషయంలో నేను అశక్తుండి ఉమా అని మెల్లగా పలికాడు. ఆమె అనాలనందో అనకూడదనుకుంటూనే అనేసిందో తెలియదు. ఆ విషయం నాకెప్పుడో తెలిసిపోయింది లేనిలేండి అంది. శరాఘాతం తగిలిన పక్షిలాగా అతను వెలవెలలాడి పోతూ ఆమె కేసు చూశాడు. అనేశాక భర్త మొహంలోకి చూసిన ఉమ్మకి అప్పటికి కానీ తానెంత తప్పుగా మాట్లాడిందో అర్థం కాలేదు. నాలిక ఖర్చుకుంది. రవీంద్ర మాత్రం మౌనంగా వెనుదిరిగి కిచెన్లోంచి బయటికి నడిచాడు. అతడు అలా నీరసంగా నడిచి వెళ్తుంటే ఉమ్మకు గుండెనెవరో పిడికిట పట్టుకుని నలిపేస్తున్నంత బాధ కలిగింది. చచ్చ, ఏమిటో ఈ మధ్య తనలో పెరిగిపోతున్న అసంతృప్తి నోరు జారేలా చేస్తోంది. ఒక్కసారి మాట జారితే మళ్ళీ మాట వెనక్కి తీసుకోవడం కష్టమని తెలిసి తను ఇలా ఎలా అనగలుగుతోంది? పాపం, ఆయన తన మాటలకి ఎంతగా బాధపడి ఉంటారో. అయినా ఆయన మనస్తత్వం తనకు తెలిసిందే కదా. నీతి నిజాయితీ ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనుకోవటం, ఆకాశానికి నిచ్చెన వేయకూడదనుకోవటం. భార్య అంటే భర్తను అర్థం చేసుకుని అతడి భావాలకు అనుగుణంగా మసలుకోవాలి, లేదా అతడు తప్పుదారి నడుస్తుంటే సరిదిద్దుకోవాలి. కానీ తప్పు చేయమని సాధించడం ఎంతవరకు సబబు? వంట పూర్తయ్యాక ఆమె మెల్లగా బెడ్రూమ్ వైపు అడుగులు వేసింది. బెడ్రూమ్లోకి అడుగు పెట్టి అటు చూస్తే బెడ్ మీద వెల్లికిలా పడుకుని కళ్ళు తెరిచి తదేకంగా సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తున్నాడు అతను. ఆమె అతడి దగ్గరికి వెళ్ళింది. బెడ్ మీద పక్కన కూర్చుంటూ ఏమండి అంది. అతను మాట్లాడలేదు. కోపమా? ఈసారి కూడా అతడు బదులు చెప్పలేదు. కనీసం తల తిప్పి ఆమె కేసి చూడలేదు. నిజంగా నేను అనాలనుకుని మాట్లాడలేదు. ఆవేశంలో ఏదో వాగేశాను. అప్పుడు తల తిప్పి ఆమె కేసి చూశాడు అతను. ఆ కన్నులు భావరహితంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వేదో అన్నావని నేను బాధపట్టలేదు మా. నేను ఎందుకు అందరిలా మారలేకపోతున్నానా అని ఆలోచిస్తున్నాను అంతే. అదే మాటండి? మాట కాదు, అది అంతర్మదనం. నాకు తెలుసు, మనిషి తప్పుదారి నడవటం సులభం, నీతి నిజాయితీగా ముందుకు సాగటమే కష్టం. నేను కష్టదారినే ఎన్నుకుని ముందుకు సాగుతున్నాను. నాకు తెలిసినంతలో మనిషి కోరికలు అనంతాలు. ఒక కోరిక తీరితే మరో కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది. కోరికల వెంట పరుగు తీయటం కన్నా ఉన్నంతలో సంతృప్తి పట్టమే నాకు ఇష్టం. అయితే నన్ను నమ్ముకున్న వారికి మాత్రం నేను కోరికల వెంట పరుగు తీయాలని ఆశ. ఈ వైరుధ్య భావాల మధ్య సాగే కుటుంబం. ఆమె అతడి నోటి మీద చెయ్యి అడ్డుగా ఉంచింది. మీ ఉన్నత భావాలను నేను విమర్శించడం లేదు. ఏదో బలహీన మనస్కురాలైన ఆడదాన్ని, నలుగురిని చూసి వారితో నన్ను పోల్చుకోవటంతో ఇలా అప్పుడప్పుడు మాట జారిపోతూ ఉంటాను. ఆ తర్వాత ఆలోచించుకుని నన్ను నేను తిట్టుకుంటాను. ప్లీజ్ నన్ను క్షమించండి. అతడు మరేం మాట్లాడలేదు. ఆమె అతడి గుండెల మీద వాలిపోయి క్షమించరు అంటూ గోముగా అడిగింది. అతడి మనసులో ఏముందో తెలియదు కానీ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు. హాల్లో వంశీకృష్ణ నిద్రపోతూనే ఉన్నాడు. ఇక అవినాష్ చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. 10,000, 25,000, 50,000, ₹1,00,000 వరకు ఏకకాలంలో 3-4 చిట్టీలు నడపసాగాడు. అతడి బిజినెస్ బాగానే సాగుతుందని విన్నాడు రవీంద్ర. పోనీలే, మిత్రుడు ₹10 సంపాదించుకుంటే మంచిదే కదా అనుకున్నాడు. అయితే అవినాష్ ఆఫీసులో అర్ధగంటైనా కూర్చోకుండా కలెక్షన్స్ పేరుతో బయట తిరుగుతున్నాడని తెలిసినప్పుడు మాత్రం బాధపడ్డాడు. ఓ రోజు అవినాష్ తన దగ్గరికి డబ్బు వసూలు కోసం వచ్చినప్పుడు కూర్చోబెట్టి అడిగాడు. అవినాష్, ఎందుకు నీకు ఈ ప్రాకులాట? అదేటో ఎలా అంటావు? ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా అని ఒక కవి ఎప్పుడో చెప్పాడు. కాబట్టి సంపాదించే అవకాశం ఉన్నప్పుడు వదులుకోవటం ఎందుకు? అయినా నీ దగ్గరికి వస్తే ఇదే బాధ. భవిష్యత్తు కోసం ఉరుకులు పరుగులతో ముందుకెళ్లేవాడిని చేయి పెట్టి ఆపాలని చూస్తావు నువ్వు అని విసుగ్గా పలికాడు. మరి ఇంకా మాట్లాడలేదు రవీంద్ర. నిజమే, అవతల వ్యక్తి మారడని తెలిసి కూడా మార్చాలని ప్రయత్నించడం అలవాటైపోయింది తనకి. అతడు అవినాష్కి డబ్బులిచ్చి పంపేశాడు. ఇక ఈలోపు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రత్యూష 2nd క్లాస్లో పాస్ అయింది. తన కూతురికి 1st క్లాస్ రానందుకు అవినాష్ విపరీతంగా బాధపడిపోయాడు. ఆడపిల్ల కాబట్టి చేయి చేసుకోలేకపోయాడు. కానీ మగపిల్లాడై ఉంటే అతడికి
వచ్చిన కోపానికి చితక బాధేసి ఉండేవాడు. వంశీకృష్ణకి ఫస్ట్ క్లాస్ వచ్చింది. రవీంద్ర పేపర్ని భార్యకి చూపిస్తూ అన్నాడు, ఉమా, మన వంశీ ఫస్ట్ క్లాస్ సంపాదిస్తాడని నాకు ముందే తెలుసు. వాడు అందరిలా ఎగ్జామ్స్కి ముందు రాత్రింబవళ్ళు చదివి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నిద్రమత్తుతో తూలుతూ రాయలేదు. సంవత్సరం అంతా ఒకేలా కష్టపడి చదివాడు, విజయం సాధించాడు. వంశీకృష్ణకు ఫస్ట్ క్లాస్ రావడం ఆమెకు అపరిమిత ఆనందం కలిగించింది. కానీ ఆ ఆనందం బయటపడకుండానే ఆమె, చాలేండి సంబరం, ఫస్ట్ క్లాస్ వచ్చిందని కొడుకును భుజానికి ఎత్తుకోకండి, వాడు మళ్ళీ అక్కడి నుంచి దిగనంటాడు అంది. వాడు నా కొడుకే, వాడికి నీ బుద్ధులు కాదు, అన్నీ నా బుద్ధులే వచ్చాయి. వాడు పొగడ్తలకు పొంగిపోడు, విమర్శలకు కుంగిపోడు, తను చేయదలుచుకున్నది చేస్తాడు. ఉమా మూతి 3 వంకర్లు తిప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అతడు తన కొడుకుని దగ్గరికి తీసుకుని భుజాల మీద చేయి వేసి అడిగాడు, వంశీ, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ సంపాదించావు. పెద్దగా ట్యూషన్స్ అలాగే మాకు టెన్షన్స్ లేకుండానే ఇంత గొప్ప విజయం సాధించావు. ఈ విషయంలో తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. చెప్పు, ఇంత ఆనందాన్ని నాకు కలగజేసినందుకు నీకేం బహుమతి కావాలి? నువ్వు కోరుకున్నది ఎంత ఖరీదైనా నేను కొనిపెడతాను. నాకేమీ వద్దు నాన్న, వంశీకృష్ణ నవ్వుతూ చెప్పాడు. పర్వాలేదు, నేనేం ఇబ్బంది పడనులే, నీకేం కావాలో చెప్పు, కొనిపెడతాను. వద్దు నాన్న, మరోసారి పలికాడు వంశీ. వద్దు అంటే ఒప్పుకోను, చెప్పు, సైకిల్ కొనిపెట్టనా? వంశీకృష్ణ నవ్వి తల అడ్డంగా ఆడించాడు. రవీంద్ర ఈసారి కొద్ది సెకండ్లు ఆలోచించి చెప్పాడు, ఖర్చు అయితే అయింది, లోనా కొనిపెడతాను. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే వరకు ఆగాక కాలేజీకి కూడా తీసుకెళ్ళచ్చు. వంశీకృష్ణ ఈసారి పెదవి విప్పాడు. నాకు అవేమీ వద్దు నాన్న. ఏమీ వద్దా? ఈసారి రవీంద్ర కొడుక్కేసి ఆశ్చర్యంగా చూశాడు. వంశీకృష్ణ కొద్ది క్షణాలు తటపటాయించాక అన్నాడు, నాన్న, మీరు మరీ బలవంత పెడితే నేను ఒకటి అడుగుతాను. రవీంద్ర కొడుక్కేసి ఉత్సుకతతో చూస్తూ చెప్పు అన్నాడు. నాన్న, నాకు క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళాలనుంది. అతడు కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. వంశీకృష్ణకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని తనకు తెలుసు. అండర్ 14లో స్కూల్ తరపున మ్యాచ్లు ఆడాడు వంశీ. సరైన కోచింగ్ ఉంటే వంశీ మంచి క్రికెట్ ప్లేయర్ అవుతాడని అతడు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు కూడా. కానీ ఏం నాన్న, నేను క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళటం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదురా వంశీ, నీకోసం నెలకు 100 రూపాయలు ఖర్చు పెట్టడం నాకు అంత భారం అనిపించదు. కానీ ఈ క్రికెట్ పిచ్చిలో పడి నువ్వు చదువు పాడు చేసుకుంటావేమోనన్న నా భయం. చదువు డిస్టర్బ్ కాకుండా చూసుకుంటాను నాన్న, ప్లీజ్. కొడుకు మొహంలోకి చూశాక కాదనలేకపోయాడు రవీంద్ర. సరే అలాగే, వచ్చే నెల నుంచి క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళు. ఆ రాత్రి భోజనాల వేళ ఉమా ఈ విషయం వినడంతోనే ఎగిరిపడింది. మీరు వాడిని పాడు చేయబోతున్నారు. క్రికెట్ బ్యాట్ పట్టుకున్నవాడు ఎవడైనా తిరిగి పుస్తకం పట్టుకుంటాడా? మీ పిచ్చి కాకపోతే? పిచ్చి కావచ్చు, చేదస్తం కావచ్చు, పిల్లల ఇష్టాలను చంపడం నాకు ఇష్టం లేదు. అందులోనూ తనేమిటో తెలుసుకుని కష్టపడుతున్న కుర్రాడు. చిన్న చిన్న కోరికలు కోరితే తీర్చలేకపోవటం దారుణం. నాకు వంశీ మీద నమ్మకం ఉంది. వాడు చదువును నిర్లక్ష్యం చేయడనే అనుకుంటున్నాను అని వెంటనే చెప్పాడు రవీంద్ర. ఇంటర్లో కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటాను నాన్న. మీరు పెద్ద మొత్తాల్లో ఫీజులు కట్టి ప్రైవేట్ కాలేజీల్లో చేర్చవలసిన అవసరం కూడా లేదు. నాకు గవర్నమెంట్ కాలేజీలో ఖచ్చితంగా సీట్ వస్తుంది. నేను గవర్నమెంట్ కాలేజీలోనే చేరతాను. అలాగే మెరిట్ స్కాలర్షిప్ వస్తుందేమో ట్రై చేస్తాను అందుకుని చెప్పాడు వంశీకృష్ణ. అలాగే, నీ ఇష్టం ఎలా ఉంటే అలాగే చేద్దాం అన్నాక అడిగాడు, ఇంతకీ ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు అని. సైన్స్. అంటే డాక్టర్వి కావాలని కోరిక? రవీంద్ర నవ్వుతూ ప్రశ్నించాడు. వంశీకృష్ణ జవాబు చెప్పలేదు. ఉమా అందుకుంది. ఆహా, ఏం ఆశ అండి, కొడుకు డాక్టరే కాదు, సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోతాడు. కలలు కనటం మానేసి ముందు భోజనం చేయండి. పగటి కలలు కనటం నాకు అలవాటు లేదు లేవే అంటూ రవీంద్ర తల గిన్నె వైపు తిప్పుకున్నాడు. ముగ్గురు భోజనం చేయసాగారు. ఆ రోజు ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఇక మర్నాడు వంశీకృష్ణకి ఫస్ట్ క్లాస్ వచ్చిన విషయం అవినాష్కి చెప్పేందుకు రవీంద్ర ఆఫీసు వైపు వెళ్తుంటే కారిడార్లోనే ఎదురుపడ్డాడు అతను. అవినాష్, నేను నీకోసమే వస్తున్నాను. ఏమిటి విషయం? మా వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఆ విషయం నీకు చెప్పాలని అంటూ అతని మొహంలోకి చూశాడు రవీంద్ర. అవినాష్ ముఖం నల్లగా మాడిపోయి ఉంది. అతడు దిగులుగా కనిపిస్తున్నాడు. అయినా ఏదో చెప్పక తప్పదన్నట్టుగా కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. మరి ప్రత్యూష విషయం? అతడు చాలా ఇబ్బంది పడిపోయాడు. తనకి 2nd క్లాస్ మాత్రమే వచ్చింది.
రవీంద్రకి అప్పుడు అర్థమైంది అతడు అలా ఎందుకున్నాడో. మిత్రుడు చూస్తే కాస్త జాలేసింది. కూతురు చదువు కోసం తనెంత ఖర్చు చేస్తుండేది అవినాష్ ఘనంగా చెప్పేవాడు. నిజంగానే అతడు ఖర్చు చేస్తున్నాడని తెలుసు. పెద్ద పేరున్న కోచింగ్ సెంటర్స్లో ₹1,000 ట్యూషన్ ఫీజులుగా కట్టేవాడు. అయినా సెకండ్ క్లాస్కి రావటం బాధాకరమైన విషయమే. అందులోనూ అతడికి తన కూతుర్ని డాక్టర్ చేయాలని కోరిక. అవినాష్ను ఓదార్చేందుకు రవీంద్ర అన్నాడు, పర్వాలేదులే ఓయ్, 10th సెకండ్ క్లాస్ వస్తే మాత్రం నష్టమే ఉంది. నన్ను అడిగితే ఇంటర్లో సెకండ్ క్లాస్ వచ్చిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ర్యాంకు తెచ్చుకుంటే చాలు. అది నిజమేననుకో. అవినాష్ మొహంలోకి కాస్త కళొచ్చింది. అతడు నవ్వాడు. ప్రత్యూష కూడా బాగా కష్టపడి చదివింది రవీంద్ర, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అందుకే రీవాల్యుయేషన్ చేయిద్దాం అనుకుంటున్నాను. రవీంద్ర మౌనంగా ఉండిపోయాడు. తిరిగి అతడే అన్నాడు, ఒకవేళ రీవాల్యుయేషన్లో సెకండ్ క్లాస్ వచ్చినా బాధ లేదు. తనని ఈసారి సిటీ మొత్తంలో మంచి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేర్పిస్తాను. ఖర్చు ఎంతైనా వెనకాడదలుచుకోలేదు. ఏమంటావు? మంచిదే చెప్పాడు రవీంద్ర. ఈ సంవత్సరంలో లాగా తనకు ఆటపాటలన్నీ లేకుండా బంద్ చేసేస్తాను. చదువు 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 రాచి రంపాన పెట్టైనా సరే తనను డాక్టర్గా చేసి తీరతాను. పిల్లల్ని కష్టపెట్టి చదివించడం వలన ప్రయోజనం ఉండదని, వారికి చదువు పట్ల అభిరుచి కలిగేలా చేయటమే పెద్దల బాధ్యత అని అవినాష్కు తెలియదు అని మనసులోనే అనుకున్నాడు రవీంద్ర. ఆ విషయం విపులీకరించి చెప్పినా అతడు అర్థం చేసుకోడు. అందుకే నవ్వి ఊరుకున్నాడు. పోనీలే, మీ వాడైనా ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, అంతవరకు సంతోషమే. ఆ మాటలు గుండె లోతుల నుంచి రాలేదని, పెదవిపై నుంచి బయటపడ్డాయని అవినాష్ ముఖం చూస్తుంటేనే అర్థమైపోయింది రవీంద్రకి. ఏమిటో ఈ ప్రపంచంలో కొంతమంది మనుషుల మనస్తత్వం అలాగే ఉంటుంది. తమకు దక్కని సంతోషం తమకు తెలిసిన వారికి దక్కింది అని తెలిస్తే మనసులో కొంత బాధపడతారు. అవినాష్ మనస్తత్వం అలాంటిదేనని అర్థమైనా చిరునవ్వును పెదాల నుంచి తొలగిపోనివ్వలేదు రవీంద్ర. వెళ్ళొస్తాను అంటూ తన ఆఫీస్ వైపు నడిచాడు. మరి 3వ భాగం రేపిందామా? థ్యాంక్ యూ వెరీ మచ్.